ఎందుకంటే అండి ఆ కథ అటువంటిది. అంటే రెగ్యులర్ కథ కాదు. ఒక ఒక మూఢనమ్మకంతో కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోవటం చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. అది డైరెక్ట్గా చెప్పినట్టు పిల్లిమాయను లేకపోతే ఈ 2 తలల పాము ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, అలాగే రైస్ పుల్లింగ్ ₹1,00,00,000 కొంటే ఆడెవడో వచ్చి 100 కోట్లకు కొంటాడని, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది నక్కతో ఒకటి ఇలాగా నాకు తెలిసిన వాళ్ళే పాపం బయట బంగారాలు పెట్టి ₹5 వడ్డీలకి తెచ్చి ఇళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు తెలుసు నాకు. దయచేసి రిక్వెస్టింగ్, ఎవరు అటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళి ఫైనాన్షియల్గా చితికిపోవద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు. అదే ఈ సినిమా మెయిన్ థీమ్. ఇకపోతే నవీన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన అందాల రాక్షసులో అమ్మాయిలకి ఫేవరెట్ ఎలాగో ఇందులో రివర్స్లో ఉంటారు. చూడగానే భయం వేస్తుంది. చూసారుగా సార్, తప్పుకోండి, అది చూడండి, చూడగానే భయం వేస్తుంది. నేను వచ్చేవట్లే. ఓకే, అంటే ఆ స్టిల్ చూసి అమ్మాయిలకి అందరికి బాగా నచ్చారు. నాలుగది బయట పెట్టి నేనేంది మీరే వచ్చి గుర్తు చేశారు. సరదాగా అనుకోవటం తప్ప. ఇప్పుడు ఒకటి క్యారీ చేసుకుని వెళ్తారు మీరు అందరూ, ఇంటికి డిస్టర్బ్ అవుతారు అంటున్నారు. డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇలా చేస్తే మనం వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి ఆపుదాం. కొన్ని ఫ్యామిలీస్ అన్నా, కనీసం 10 ఫ్యామిలీస్ అన్నా ఈ సినిమా తర్వాత ఆ మూఢనమ్మకాల నుంచి బయటపడి జీవితాన్ని హ్యాపీగా చేసుకుంటారని ఆశిస్తూ ఇంకోసారి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.